తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం అమ్మా. అమ్మ, ఇప్పుడు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. సో మహాలయ పక్షాలు అంటేనే పితృపక్షాలు అంటూ ఉంటారు. కాబట్టి పితృపక్షాలు, ఈ మహాలయ అమావాస్య, ముఖ్యంగా అమావాస్య రోజు పాటించవలసిన విధి విధానాల గురించి, అలాగే మహాలయ అమావాస్య, మహాలయ పక్షాలు అనగానే పితృపక్షాలు అని చెప్పేసి రకరకాలుగా పితృ తర్పణాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో కంపల్సరిగా పితృదేవతలకు సమర్పించాల్సిందంటూ ఉంటే అదేంటి? పితృదేవతలకి ముఖ్యంగా ఇవ్వాల్సింది తర్పణం, పిండ ప్రదానం, ఇవేనమ్మా. అవే వాళ్ళు ఆశిస్తారు. వాటి కోసం ఆ సమయంలో వస్తారు. ఈ మహాలయ పక్షాలని ఉందే, ఇప్పుడు పుణ్యమ అయిపోయాక అప్పటి నుంచి వరుసగా మనకి ఈ పాడ్యమి దాకా, ఈ మొత్తం అమావాస్య దాకా ఈ 15 రోజులు కృష్ణపక్షం, భాద్రపద కృష్ణపక్షం పెద్దలకి కేటాయించిన పక్షం. ఈ 15 రోజులు వాళ్ళు ఆ సమయానికి వచ్చి చక్కగా తన పిల్లలు పెట్టినటువంటి, పిల్లలంటే వారసులందరూ పెట్టినటువంటి తర్పణాలు, పిండాలు ఇవన్నీ తీసుకుంటారని, ప్రత్యక్షంగా తీసుకుంటారని పేరు. ప్రత్యక్షంగా అంటే మనకి సశరీరంగా వాళ్ళు కనిపించరు, భావనలోనే అంతాను. కనుక ఇవి సంవత్సరంలో వాళ్ళు ఎప్పుడు పోతే అప్పుడే తద్దినం పెట్టడం. అంటే ఏ రోజు ఏ తిథి నాడు ఏ మాసంలో పోతే ఆ మాసంలో ఆ తిథిలో ఇంట్లో ఆబ్దికం పెట్టడం ఒక పద్ధతి. కొంతమంది చేస్తూ ఉంటారు. అందరూ అది చెయ్యరు. చాలా మందికి ఈ కౌంటింగ్ కూడా గుర్తులేక ఏ నెల ఏది కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సంవత్సరంలో 2 సార్లు పెద్దలకి పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ఒకటి ఈ మహాలయ సమయం, ఇంకోటేమో సంక్రాంతిలో పెద్దల పండుగలు అంటారు చూడండి, అప్పుడు ఆ సమయంలోనూ. అసలు సంవత్సరంలో కొన్ని కాలాలు వాళ్ళకి ఈ తిథివార నక్షత్రాలు, మాస తిథివార నక్షత్రాలకి నియమం లేకుండా హ్యాపీగా చేసుకునేటటువంటి రోజులు కొన్ని ఉన్నాయి. హ్యాపీగా అంటే పెద్దవాళ్ళకి పెట్టేది సంతోషమే కదా, అందుకని ఎప్పుడు కూడా తద్దినాలు ఏడుస్తూ చేయకూడదమ్మా. సంతోషంగా పండగలాగా చేయాలి. అది అలాగే చేయాలి. వాళ్ళకి మళ్ళీ మన ఇంటికి వాళ్ళు వచ్చారు, భోజనం పెడుతున్నాం అన్న ధోరణిలో ఉండాలన్నమాట అది. కనుక ఇవి సంక్రాంతులు, అమావాస్యలు ఇలాంటి రోజులు ఉంటాయి కదా సంవత్సరం అంతా, అవి చక్కగా ఆ రోజున చేయాలి. ఆ తర్వాత వీళ్ళు ఏదైనా యాత్రలకు వెళితే ఆ నదీ తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, కొన్ని నదుల సంగమ ప్రదేశాలు ఉంటాయి కదా, అలాంటి చోట పెడితే చాలా ప్రముఖమైంది. అంతేకాదు ఇంట్లో తదినం పెట్టేటప్పుడు కూడా కొన్ని క్షేత్రాల పేర్లు చెప్తారు. ఆ క్షేత్రాల్లో పెడితే అది ఒక విశిష్టత. కాశీ, గయా, ప్రయాగ, గోకర్ణం, పుష్కర్, బద్రీనాథుల దగ్గర బ్రహ్మకపాలం, గుజరాత్లో మాతృగయ, మళ్ళీ బీహార్లో గయ, జాజ్పూర్లో ఒరిస్సాలో ఉన్న నాభిగయ, మళ్ళీ పిఠాపురంలో ఉన్న పాదగయ, ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో నాభిగయ, ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కురుక్షేత్రంలో ఎంతమందికి పెట్టారు కదా అప్పుడు. అలాంటి ప్రాంతాలు అన్నమాట ఇవన్నీ. అలాంటి చోట కూడా పెడితే వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారు. కనుక వాళ్ళకి ఏది ఇష్టం అంటే అలాంటి చోట పెడితే ఇష్టం. కనుక వెళ్ళగలిగే వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టవచ్చు. వెళ్ళకపోయినా ఇంట్లో కూడా దాంతో సమానం అనేటటువంటి మంత్రం చెప్పుకుంటూ చేస్తారు. అదొక పద్ధతి. ఈ మహాలయాలు ఎందుకు అంటే, మనం వాళ్ళు ఎప్పుడు పోయారో మనకి తెలియదు. ఏదో పాడ్యం నాడే పోయారు, లేకపోతే తదియ నాడు పోయారు, చతుర్థి నాడు పోయారు అని అనుకునేవాళ్ళు. వీటన్నిటిలో ఆ తిథులు వస్తాయి కదా 15 రోజుల్లో, ఆ రోజు అది చేసేయటం అనమాట. వాళ్ళకి తద్దినం పెట్టడం లాగా చేయటం. ఇంట్లో పెట్టే ఆచారం లేని వాళ్ళు ఏదైనా దేవాలయంలో ఒక పురోహితుడికి దీనిని కూడా తద్దినంతో సమానమే అంటుంది, స్వయం పాకం ఇవ్వటం. ఆ పురోహితుడికి ఆ రోజు భోజనానికి కావలసిన సామాన్లన్నీ ఒక పళ్ళెల్లో పెట్టుకుని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేసి దండం పెట్టి రావటం, అది కూడా తద్దినంతో సమానమే. కనుక చెప్పాను కదా, తద్దినంతో సమానం అంటే చిట్ట చివరికి వాళ్ళని తలుచుకొని ఒక కన్నీటి చుక్క వదిలినా కూడా అది వాళ్ళకి తర్పణంతో సమానం. అంత అంటే మన మనసులో భావం, అసలైన ముఖ్యమైన దినుసు అన్నింటిలోకి అసలు మనసు మన పెద్దవాళ్ళకి మనం పెడుతున్నాం అనేటటువంటి భావంతో పెట్టాలి. ఈ రకంగా పెట్టినటువంటివన్నీ ఈ మహాలయాలు సంవత్సరం అంతా తెలియక పెట్టకపోవటం, ఏదో ఒక ఇబ్బంది వచ్చి పెట్టకపోవటం, ఇబ్బందులు కూడా వస్తాయి కదా. వీటన్నిటి వల్ల ఆ పెట్టలేని వాళ్ళు, తెలియక అసలు ఫలానా రోజు అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపకరించే విధంగా ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా పెట్టుకోండి, మీకు మంచిదే. ఈ 15 రోజుల్లో కూడా మర్చిపోయిన వాళ్ళు ఆ చిట్ట చివరి అమావాస్య రోజు ఉందే, ఆ రోజు పెట్టుకోండి, మరీ మంచిది, ఇంకా మంచిది. పెద్దలందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు, వారికి మీరు చక్కగా ఈ సమయంలో మీరు పెద్దవాళ్ళకి ఏమేం చేయదలుచుకున్నారు, దానాలు కూడా
అందుకే దానాలు చేయమంటారు ఈ సమయంలో. ఏది చేసినా వాళ్ళకి చెందుతుంది, మనం చేసే దానం కూడా వాళ్ళకి పెద్దవాళ్ళకి చెందుతుంది ఈ సమయంలో. అంటే వెళ్ళిపోయిన వాళ్ళకి కొంతమంది గొడుగు దానం చేస్తారు, గొడుగులు, కొంతమంది చెప్పులు, పుస్తకాలు, బట్టలు, వాళ్ళకి ఇష్టమైనటువంటి రకరకాల పళ్ళు చేస్తూ ఉంటారు కదా. కూష్మాండం అంటే గుమ్మడికాయ, ఒకటి కాదు, మీ ఇష్టం. మీరు ఆ సమయానికి వాళ్ళకి ఏం, పెద్దవాళ్ళకి మీరు వాళ్ళకి జిలేబీ ఇష్టం, చక్కగా ఒక ప్లేట్ నిండా జిలేబీ తీసుకెళ్ళి ఒకళ్ళకి దానం చేయండి. ఈ రకంగా అనమాట. కనుక వాళ్ళకి పెడుతున్నామన్న భావనలో ఈ 15 రోజులు ఏ దానాలు చేసినా వాళ్ళకి అందుతుంది. గోదానం చేయొచ్చు, హిరణ్య దానం అంటే బంగారం దానం చేయొచ్చు, మీ ఇష్టం. మన శక్తి బట్టి, మన శక్తి, ఆ సమయంలో మనకున్న ఆసక్తి, వీటిని బట్టి మనం చక్కగా దానాలు చేయొచ్చు అనమాట ఆ 15 రోజులు. కొంతమంది ఎలాగో నిత్యం పెడుతున్నాం కదా, ఆ రోజుల్లో పెట్టకపోయినా పర్వాలేదంటే అసలు అందుతోందా లేదా, వారు వచ్చి నిరాశగా వెళ్ళకూడదు. అది అసలు భావం అక్కడ. వచ్చిన వాళ్ళు నిరాశగా తిరిగిపోకూడదు. నిరాశగా వెళ్తే అది మంచిది కాదు. ఆ రుణం మనం తీర్చనట్టు, అప్పు ఉండిపోతుంది, వడ్డీ పెరిగిపోతుంది, అది భావన. కనుక చక్కగా అవి తీర్చడం అనేది పద్ధతి. కనుక ఈ సమయంలో ఏం చేసినా పెద్దవాళ్ళకు అందుతుంది. కనుక ఆ సమయంలో చక్కగా మీరు ఏమన్నా మంచి పురాణ పఠనం చేయటం కానీ, చేయించటం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. చేస్తే అన్ని ఆ పెద్దలకు చెందుతాయి అన్నమాట. అవి వాళ్ళకి అందుతున్నాయి అన్న భావనలో చేయటమే ఈ మహాలయాల ప్రత్యేకత. అసలు ఆ సమయానికి వాళ్ళందరూ దిగి వస్తారు అని చెప్తున్నారు కదా, వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోరు. చక్కగా మనందరం ఉన్నాం కదా, అందరినీ చూసుకుంటూ ఉంటారు. చూసుకుంటూ ఉండి దసరాలు అయిపోయాక దీపావళి వస్తుంది కదా, మళ్ళీ అమావాస్య వస్తుంది కదా, దీపావళి అమావాస్య. అప్పుడు మనం దీపాలు పెడతామా? అవును. ఆ దీపాలు పెట్టడానికి కారణం వీళ్ళే. అంటే ఈ పితృదేవతలందరూ తిరిగి వెళ్ళటానికి మనం దారి చూపిస్తున్నాం, బాట వేస్తున్నాం, వాళ్ళకి లైట్ వెలిగిస్తున్నాం. అంతేకాదు దివిటీలు కొట్టటము, దివిటీలు చూపించటం, కాగడాల్లాగా పట్టుకుని ఉన్నాయి కదా, అవన్నీ కూడా వారికి ఆకాశ మార్గానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్న వారికి చూపించేటటువంటివి అన్నమాట ఇవన్నీ. కనుక అప్పటిదాకా వారు ఇక్కడే ఉంటారు అన్న భావంతో ఏం చేసినా కూడా కాస్త పెద్దవాళ్ళు ఉంటే భయభక్తులతో చేస్తాం కదా, అలా ఉండటం మంచిది. అది అసలైన మహాలయ అర్థం. మహాలయ అమావాస్య విశిష్టత, పితృపక్షాల యొక్క విశిష్టత గురించి చాలా బాగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. చూసారు కదండి, మహాలయ పితృపక్షాలన్నీ కూడా చక్కగా మన పూర్వీకులకి సంబంధించినటువంటి మాసం అని చెప్పొచ్చు. 15 రోజులు కూడా చక్కగా మీరు విధి విధానాలన్నీ కూడా పాటించుకుంటూ వాళ్ళకి సమర్పించాల్సినవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటే చక్కగా వాళ్ళు సంతృప్తి చెంది చక్కగా ఆశీర్వదిస్తారు అని మనకి విజయలక్ష్మి గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.